Jungle. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రింతాడ గ్రామం వద్ద బొలెరో వాహనం ఆటో పైకి దూసుకెళ్లి బ్రేకింగ్ న్యూస్. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం రింతాడ గ్రామం వద్ద బొలెరో వాహనం ఆటో పైకి దూసుకెళ్లి కూరగాయలు అమ్ముకునే గిరిజన మహిళలను ఢీకొనడంతో ఒక మహిళా వృద్ధురాలు తులసి చింతపల్లి ఏరియా హాస్పిటల్లో మృతి చెందింది. పలువురికి గాయాలు కాగా మరికొంతమందికి కాళ్లు చేతులు విరిగాయి. వీరిని చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బొలెరో వాహనం నడుపుతున్న డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందింది. దాన్ని బట్టి ఆ డ్రైవర్ గారిని మరి ఈరోజు మనం చూసినప్పుడు అయినా ఆగేసి కూడా బండి డ్రైవింగ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ మనకి చట్టరీతిగా మరి వాహనదారులు కూడా తనిఖీ చేసినప్పుడు కూడా ఆయన ఇప్పటికే భయం అయితే లేదు, ఆయన తాగేస్తున్నాడు. దాన్ని బట్టి మనిషిని మీదకి ఎక్కేసాడు. ఆటోని మొదటి ఆటోని కుట్టి రెండోదిగా జనాల మీదకి అయితే ముసలావిడికి అయితే అలాగే రుద్దుకొని వచ్చాడు, రోడ్డు మీదకి ఇడ్చుకొని వచ్చాడు. దాన్ని బట్టి ఒక్కోసారి ఆయన్ని కూడా మీరు అందరికీ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తనిఖీ చేసి ఆ కుటుంబాన్ని బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని మీకు అందరికీ నేను మనవి చేస్తూ నా యొక్క వాయిస్ని ముగిస్తాను. మాజీ ఎంపీటీసీ నేను జీకే వీధి మండలం శంకర పంచాయతీ అయితే కూరగాయలు తీసుకువస్తున్నప్పుడు రింతడ పంచాయతీకి చెందిన మరి మాలితేకు సంబంధించిన వాళ్ళు అక్కడే మరి కూరగాయలు అవి కొనుక్కోవడం, అలాగే అక్కడి నుంచి బండి మీద లోడ్ వేసుకొని వచ్చే సమయంలో ఎన్నికల నుంచి బౌలర్ చిట్టింగ్ బౌలర్ అలాగే మన జీకే వీధి హరినగరానికి సంబంధించి ఇక శాంతి సదన్ హై స్కూల్ నుంచి వస్తున్నటువంటి డ్రైవర్ ఆయన పక్క సైడ్లో ఆటో ఆపి ఉంటే ఆటోని గుద్దుకొని అక్కడ ఉన్నటువంటి జనాలకి ఒకరొకరి మీద జనాలకి అందరికీ రుద్దుకొని వస్తే అక్కడ ఇద్దరికి కాళ్ళు విరిగిపోయి అలాగే సుమారు ఒక 12 మందిని కాలు చేయిలు రక్త మణుగులతో గాయాలు పడిపోవడం, లోపల కాకు దెబ్బలు తగలడం, అలాగే